నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను రాజేశ్వరి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతోందా దీనికి కేంద్రం సిద్ధం కాబోతోందా యుద్ధ సూచనలపై రాష్ట్రాలకు కేంద్రం ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది ఒకవేళ యుద్ధం వస్తే ఏం జరగనుంది వైమానిక దాడుల గురించి యుద్ధ అనుభవాల గురించి ఇప్పటి భారత ప్రజలకు కనీస అవగాహన అయినా ఉందా అసలు యుద్ధం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాకిస్తాన్తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 7న పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ అయ్యాయి. వైమానిక దాడుల సమయంలో ఎయిర్ రైడ్ సైరన్లు, బ్లాకౌట్ విధానాలు, రెస్క్యూ టీంల సంసిద్ధతను పరీక్షించాలని కేంద్రం సూచించింది. సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక విభాగాలు, హాస్పిటల్స్, పోలీసు బృందాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణం, ఎల్ఓసి వెంబడి పాక్ కాల్పుల తర్వాత ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. యుద్ధ పరిస్థితుల్లో పౌరుల భద్రత కాపాడేందుకు అత్యవసర సమయంలో వేగంగా స్పందించేందుకు ఈ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం తెలిపింది. ఈ ఆదేశాలు రాష్ట్రాల్లో ప్రజల్లో అవగాహన, సంసిద్ధతను పెంచడానికి ఉపయోగపడతాయని అంటున్నారు. యుద్ధం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. రాష్ట్రాలు ప్రజలకు బాంబ్ షెల్టర్ల స్థానాలు, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లను తెలియజేయాలి. ఢిల్లీ, అమృత్సర్, జైపూర్ లాంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో ఎయిర్ అటాక్ సైరన్లు, రక్షణ కేంద్రాలను సిద్ధం చేయాలి. హాస్పిటల్స్లో అత్యవసర వైద్య సామాగ్రి, రక్త నిల్వలు, అదనపు బెడ్లను అందుబాటులో ఉంచాలి. పంజాబ్, రాజస్థాన్లలో సరిహద్దు జిల్లాల్లో సైన్యంతో సమన్వయంతో పనిచేసే సివిల్ డిఫెన్స్ టీంలను ఏర్పాటు చేయాలి. గుజరాత్, జమ్మూ కాశ్మీర్లో గత యుద్ధాల అనుభవాల ఆధారంగా రాడార్ వ్యవస్థ, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్లను అప్రమత్తంగా ఉంచాలి. పాక్ వైమానిక దళం యుద్ధ విమానాలను సరిహద్దుకు తరలించినట్లు సమాచారం ఉండటంతో భారత వైమానిక దళం రాఫెల్, సుఖోయ్ 30 జెట్లను సంసిద్ధం చేసింది. ప్రజలు 2 నెలలకు సరిపడా ఆహార నిల్వలు, మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను సిద్ధం చేసుకోవాలి. సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బలోపేతం చేయాలి. ఎందుకంటే పాక్ సైబర్ అటాక్లకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా సమాచారం ఉంది. పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాడుల సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించాలి. గతంలో పాకిస్తాన్తో భారత్ చాలాసార్లు యుద్ధం చేసింది. అప్పుడు మన పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. 1962 భారత్ చైనా యుద్ధంలో భారత రక్షణ వ్యవస్థ బలహీనంగా ఉండేది. రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యం పరిమితంగా ఉండటంతో చైనా నుంచి ఆకస్మిక దాడులను ఎదుర్కోలేకపోయింది. సమన్వయ లోపం, ఆధునిక ఆయుధాల కొరత అప్పట్లో ఇబ్బందులకు కారణమయ్యాయి. 1965, 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధాల్లో భారత వైమానిక దళం మెరుగైన పనితీరు కనబర్చింది. కానీ రాడార్ కవరేజ్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్లు తక్కువగా ఉండేవి. 1965లో పాక్ ఎయిర్ క్రాఫ్ట్లు పంజాబ్, రాజస్థాన్లో దాడులు చేసినప్పుడు భారత్ ప్రతిస్పందన సమర్థంగా ఉన్నప్పటికీ గ్రౌండ్ డిఫెన్స్ బలహీనంగా ఉంది. 1971లో భారత వైమానిక దళం పాక్ విమాన దాడులను తిప్పికొట్టి తూర్పు పాకిస్తాన్లో విజయానికి కీలక పాత్ర పోషించింది. 1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం మిరాజ్ 2000 జెట్లతో ఖచ్చితమైన దాడులు చేసింది. కానీ ఎత్తైన ప్రాంతాల్లో రాడార్ వ్యవస్థ అంతగా పనిచేయలేదు. ఈ యుద్ధాలు ఆధునిక రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల అవసరాన్ని గుర్తించాయి. 1962 తర్వాత భారత్ రష్యాతో సంబంధాలు బలోపేతం చేసుకుని MiG-21, సుఖోయ్ జెట్లను కొనుగోలు చేసింది. 1971 తర్వాత సమాక్, పెచోరా లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలను ఏర్పాటు చేసింది. ఈ అనుభవాలు భారత్ను ఆధునికీకరణ వైపు నడిపించాయి. గత భారత్ పాకిస్తాన్ యుద్ధాల్లో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 1947లో కాశ్మీర్లో శ్రీనగర్, బారాముల్లా ఆక్రమణకు గురయ్యాయి. 1965లో పంజాబ్లో అమృత్సర్, ఫిరోజ్పూర్, రాజస్థాన్లో బికనీర్ ట్యాంక్ యుద్ధాలకు వేదికలయ్యాయి. 1971లో పంజాబ్, రాజస్థాన్తో పాటు బెంగాల్, అస్సాం ప్రాంతాలు దెబ్బతిన్నాయి. 1999 కార్గిల్ యుద్ధంలో కార్గిల్, ద్రాస్, బటాలిక్ సెక్టార్లు దాడులకు గురయ్యాయి. ఈ ప్రాంతాల్లో గ్రామాలు, సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలు
నాశనమయ్యాయి. లక్షలాది మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. సైనిక శక్తి పరంగా భారత్ చాలా బలపడింది. ఇప్పుడు భారత్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో 4వ స్థానంలో ఉంది. 14 లక్షలకు పైగా సైనికులు, 730 కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లు, 172 న్యూక్లియర్ ఆయుధాలతో బలంగా మారింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో S-400 ట్రయంఫ్, ఆకాశ్, బరాక్ 8 క్షిపణులు, DRDO రాడార్లు ఉన్నాయి. రాఫెల్, తేజస్ జెట్లు, బ్రహ్మోస్ క్షిపణులు ఆధునిక యుద్ధ సామర్థ్యాన్ని పెంచాయి. ఒకవేళ యుద్ధం వస్తే పాకిస్తాన్ను మట్టి కరిపించే శక్తి భారత్కు పూర్తి స్థాయిలో ఉంది.